బీర్బల్ తెలివి. ఈ కథ విందాము. బీర్బలు 15 ఏళ్ల వయసున్నప్పుడు అతడి తల్లిదండ్రులు కాలం చేశారు. ఆ సమయంలో పేద బీర్బల్ దగ్గర కేవలం 5 రూపాయలే ఉన్నాయి. అతడు పెద్దగా చదువుకోలేదు. బాగా ఆలోచించి ఒక కిళ్ళి కొట్టు పెట్టుకున్నాడు. అది కూడా సాక్షాత్తు ఆ రాజుగారి కోట ఎదుట. ఒకనాడు బాల్ బీర్బల్ తన కిళ్ళి దుకాణంలో కూర్చుని వక్కలు కొట్టుకుంటున్నాడు. పని చేసుకుంటూ సరస్వతీ మంత్రం జపం చేసుకుంటున్నాడు. ఇంతలో కోటలో నుండి ఒకతను హడావుడిగా పరిగెత్తుకుని రావడం చూశాడు. అతడు వచ్చి బీర్బల్ దుకాణం ముందు నిల్చున్నాడు. ఏమయ్యా, నీ దగ్గర సున్నం ఉందా అని అడిగాడు. ఎంత కావాలి అని అడిగాడు బీర్బల్. 1/2 సేరు తడి సున్నం కావాలి. అంత సున్నం ఏమి చేసుకుంటావు? నీ దగ్గర తడిపిన సున్నం ఎంత ఉంది అని అడిగాడు వచ్చినతను. బీర్బల్ అంటున్నాడు, ఒక గంగాళం నిండా 3 సేర్లు తడిసిన సున్నం ఉంది. ఎంత కావాలో తీసుకో, కానీ 1/2 సేరు సున్నం ఎందుకు కావాలి అని అడిగాడు. ఏం చెప్పమంటావు? పాదుషా వారు స్నానం చేసి బయటకు రాగానే నేను ఆయనకు ఎప్పటిలాగా తాంబూలం అందించాను. తాంబూలం సేవిస్తూ ఆయన ఒక కుర్చీలో కూర్చుని 1/2 సేరు సున్నం తీసుకురమ్మని ఆదేశం జారీ చేశాడు. అయితే సున్నంతో పాటు నీ పాడెని 4 మనుషులు కూడా తీసుకెళ్ళు. అయ్యయ్యో, అదేం మాట? నీవు పాదుషా వారి ఆస్థానంలో తాంబూలం కట్టే పని చేస్తున్నావా అని అన్నాడు బీర్బల్. అవునండి. ఎంతకాలంగా ఈ పని చేస్తున్నావు? 15 ఏళ్ల నుండి. అయినా నీకు సరిగ్గా కిళ్ళీ కట్టడం చేత కాలేదా? మీరు ఒకదాని తర్వాత మరొక చిక్కు ప్రశ్నలు వేస్తున్నారే. ఇవాల్టితో నీ చిక్కులు సమస్యలు అన్నీ తీరిపోతాయిలే. మీరేమంటున్నారు? నాకు అర్థం కాలేదు అన్నాడు అతను. బీర్బల్ అంటున్నాడు, 1/2 సేరు సున్నం నీ చేత తినిపిస్తారన్నమాట. అలా అయితే నేను చచ్చిపోతాను. అందుకేగా ఆ పాడెను 4 మనుషులు కూడా తీసుకెళ్ళమని చెప్పాను. అయితే నేనేం చేయాలి అన్నాడతను. నువ్వు కిళ్ళీలో సున్నం ఎక్కువగా వేశావు. దానివల్ల మహారాజు గారి నాలుక మండింది. ఆ మంట ఎలా ఉంటుందో నీకు తెలియచెప్పడానికి నీ చేత 1/2 సేరు సున్నం తినిపించబోతున్నారు. అర్థమైందా అన్నాడు బీర్బల్. మీరు చెప్పేది నిజమే. ఇప్పుడంతా తేటతెల్లం అయ్యింది. అల్లా నీకు మేలు చేస్తాడు. మరైతే ఇప్పుడు నా ప్రాణాలు దక్కించుకునే మార్గం కూడా మీరే చెప్పండి అని అడిగాడు. ముందుగా నెయ్యి తాగేసేయి. ఆ తర్వాత మహారాజు గారు నిన్ను సున్నం తినమని చెప్పినప్పుడు నిర్భయంగా తిను. ఎందుకంటే సున్నం, నెయ్యి ఒకదానికొకటి శత్రువులు. ముందుగా నెయ్యి తాగి ఉండటం వల్ల సున్నం ప్రభావం తగ్గుతుంది. నీ నాలుక మండదు. నెయ్యి సున్నానికి విరుగుడు, సున్నం నేతికి విరుగుడు. 2 ఒకదానితో ఒకటి కొట్టుకుని చస్తాయి. అప్పుడు అతను అన్నాడు, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. నీ దగ్గర నెయ్యి ఉంటే ఇవ్వు అని అడిగాడు. నా ఇంటి కోసం నిన్ననే 2 సేర్లు నెయ్యి తెచ్చాను. నీవు 1 సేరు తీసుకుపో అన్నాడు బీర్బల్. అతడికి 1/2 సేరు సున్నం, సేరు నెయ్యి తూకం వేసి ఇచ్చాడు. అతడు వాటికి డబ్బులు చెల్లించి కోట వైపుకు పరుగు తీశాడు. సున్నం తీసుకొచ్చావా? అక్బర్ చక్రవర్తి అతన్ని అడిగాడు. తెచ్చాను మహారాజా. అయితే ఇక్కడే కూర్చుని తిను అని చక్రవర్తి ఆజ్ఞాపించగానే అతడు 1/2 సేరు సున్నం అందరికీ చూపించి తినేశాడు. సాయంత్రం మళ్ళీ ఆ నౌకరు చక్రవర్తికి తాంబూలం అందించాడు. అక్బర్ పాదుషా అడిగాడు, ఏంటి, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? ఏదో మీ దయ వల్ల బతికే ఉన్నానండి. అదెలా జరిగింది? నౌకరు తనకు బీర్బల్కి మధ్య జరిగిన వైనమంతా వివరించాడు. అయితే ఆ కుర్రవాడిని రేపు దర్బార్లో హాజరుపరచు అని ఆజ్ఞాపించాడు అక్బర్ చక్రవర్తి. తెల్లారింది. చక్రవర్తి వారు కొలువు తీరారు. నౌకరు బీర్బల్ని
అక్బర్ చక్రవర్తి ఎదుట హాజరుపరిచాడు. బీర్బల్ అక్బర్కి సలాం చేశాడు. చక్రవర్తి నవ్వి అడిగాడు, ఏమప్పాయి, మా నౌకరుకు ముందుగా నెయ్యి తాగి ఆ తర్వాత సున్నం తినమని సలహా ఇచ్చింది నువ్వేనా అని అడిగాడు. అవును మహారాజా. ఎందుకు? అతడు తమకిచ్చిన తాంబూలంలో సున్నం ఎక్కువగా వేశాడని నాకు అప్పుడే అర్థమైంది. నీవు చాలా తెలివైన వాడిలా ఉన్నావు. ఆ సరస్వతీదేవి కృప మహారాజా. నేను పెట్టిన ఒక పరీక్షలో నెగ్గావు. నేను నిన్ను 2 ప్రశ్నలు అడుగుతాను. వాటికి సరైన సమాధానాలు నీవు ఇవ్వగలిగితే నీకు ఒక బహుమానం ఇవ్వబడుతుంది. ఆజ్ఞ మహారాజా. అక్బరు తన 80 మంత్రులు పిలిపించాడు. అందరినీ వరుసగా నిలబెట్టాడు. వారిని అక్బరు అడిగాడు, 12లోంచి 1 పోతే ఎంత మిగులుతుంది? 11 మహారాజా అని అందరూ జవాబిచ్చారు. బీర్బల్ని అడిగితే అతడు ఏమీ మిగలదు మహారాజా అని జవాబిచ్చాడు. అదెలా సాధ్యం అన్నాడు అక్బర్. సంవత్సరానికి 12 నెలలు. 12 నెలల నుండి శ్రావణమాసాన్ని తొలగిస్తే ఇంకా పంటలనేవే ఉండవు. అప్పుడిక ఏమీ మిగలదు కదా అన్నాడు బీర్బల్. పాదుషావారు అడిగే ప్రతి ప్రశ్న వెనుక ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది. ఎందుకంటే మంత్రులను, సాధారణ ప్రశ్నలను ఏ రాజు అనవసర ప్రశ్నలు అడగడు. బీర్బల్ ఇచ్చిన సమాధానానికి అక్బరు చాలా సంతోషించాడు. కానీ 8 మంది మంత్రులు తమ అజ్ఞానానికి సిగ్గుపడ్డారు. అక్బరు నవ్వి ఇలా అన్నాడు, ఇప్పుడు 2వ ప్రశ్న. అందరూ వరుసగా జవాబు చెప్పండి. 1 కలిపితే ఎంత? 8 మంత్రులు జవాబు చెప్పారు, 2 మహారాజా. కానీ బీర్బల్ ఇలా అన్నాడు, 1 కలిస్తే 11 మహారాజా అని జవాబిచ్చాడు. ఎలా? మీ వంటి గొప్ప మహారాజుకు నా వంటి వాడు మంత్రిగా తోడైతే మనిద్దరి శక్తి 2 కాక 11తో సమానమవుతుంది అని అన్నాడు. నేను నా ఆస్థానంలో 9 మంది మంత్రులను నియమించాలని అనుకున్నాను. నవరత్నాలను పూర్తి చేద్దామని అనుకున్నాను. ఇప్పటి వరకు నా దగ్గర 8 మంది మంత్రులే ఉన్నారు. నీ రాకతో నా కల నిజమైంది. నీ పేరేమిటి అని అడిగాడు. నన్ను బీర్బల్ అంటారు మహారాజా అని చెప్పాడు. మహారాజ్ బీర్బల్, ఈ రోజు నుండి మీరు ప్రధానమంత్రిగా, వజీర్ ఆజంగా గుర్తించబడతారు అని అక్బర్ అన్నాడు. మీకు మహారాజ్ అనే బిర్దిస్తున్నాను అని అన్నాడు. పాదుషావారు నాకు ఇచ్చిన గౌరవానికి నేను కృతజ్ఞతుడిని అని బీర్బల్ చెప్పాడు. అక్బర్ పాదుషా ఆజ్ఞానుసారంగా బీర్బల్కి మహామంత్రి ధరించే దుస్తులు ఇవ్వబడ్డాయి. రాజసింహాసనం కుడివైపు ఒక చిన్న సింహాసనం పైన బీర్బల్ని కూర్చోబెట్టారు. మిగిలిన 8 మంది మంత్రులు వారికి దిగువన కూర్చున్నారు. అక్బర్ కోటలో బీర్బల్ ద్వయం చాలా ప్రసిద్ధి చెందింది. 36 సంవత్సరాల పాటు వారి స్నేహం కొనసాగింది. కాబూల్ యుద్ధంలో మహారాజ్ బీర్బల్ చనిపోయారన్న వార్త వినగానే అక్బర్ పాదుషా స్పృహ తప్పి పడిపోయాడు. 3 రోజుల పాటు అన్న పానీయాలు మాని ఏడుస్తూ కూర్చున్నాడు. బీర్బల్ ఎంత మంచి వ్యక్తి, అంత మంచి మిత్రుడు నాకు మళ్ళీ ఇంకెక్కడ దొరుకుతాడు? బీర్బల్తో పాటు నా జీవితేచ్ఛ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడిక మృత్యువు కోసం ఎదురు చూస్తున్నాను. సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకుని బీర్బల్ తన పేరు తరతరాల వరకు నిలిచిపోయేటట్టు చేసుకున్నాడు. కథ సమాప్తం.